పులి తన పిల్లలకు వేట నేర్పునట్లు, జింక తన పిల్లలకు పరుగు నేర్పునట్లు మనం మన పిల్లలకు తమను తాము విజేతలుగా నిలుపుకోగల సామర్థ్యము నేర్పిద్దాం. తల్లిదండ్రులుగా మన పిల్లలకు అవకాశాలు కల్పిద్దాం. వారి ఉజ్వల భవిష్యత్కు సహకరిద్దాం. వారి ఉన్నతికి మార్గాలు అన్వేషిద్దాం. తపిద్దాం, పరితపిద్దాం. కష్టమేమి కాదు, ప్రయత్నించి నేర్చుకోవచ్చు ఇంగ్లీష్ మాట్లాడటం. నేర్చుకోవచ్చు మరియు నేర్పించవచ్చు మన పిల్లలకు మనమే ఇంగ్లీష్ మాట్లాడటం. పిల్లలు స్కూల్ వర్క్తో టైం లేకుండా బిజీగా ఉన్నారు కనుక పిల్లలకు సహకారంగా వారి తల్లిదండ్రులు కొంత స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకొని ఫ్రీ టైంలో మీ పిల్లలకు కొంత స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పుతూ మీ ఇంట్లోనే మీ కుటుంబ సభ్యులందరూ కొంతమేరకు ఇంగ్లీష్లో సంభాషించుకుంటే స్పోకెన్ ఇంగ్లీష్ కొంతమేరకు వస్తుంది. మరియు మీ పిల్లలకు వారి చదువులో ఉన్నత శిఖరాలను అధిరోహించుటకు మీ వంతుగా కొంతమేరకు సహకరించవచ్చు. ఎవరి పిల్లలకు వారే చక్కగా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పుకొనులా తల్లిదండ్రులుగా మీరే మీ పిల్లలతో కొంతమేరకు ఇంగ్లీష్లో మాట్లాడుకొనేలా గృహిణులకు, తల్లిదండ్రులకు స్పోకెన్ ఇంగ్లీష్ నందు ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. ఇంట్లోనే కుటుంబ సభ్యులందరూ ఇంగ్లీష్ మాట్లాడుకొనుట ద్వారా పిల్లలకు ఇంగ్లీష్ అంటే భయం లేకుండా పోయి ఇంగ్లీష్ని సులభంగా నేర్చుకోగలుగుతారు. ఇంగ్లీష్ నందు ప్రావీణ్యం సంపాదించిన మీ పిల్లలు మిగిలిన సబ్జెక్టులను సులభంగా నేర్చుకోగలుగుతారు. ఉన్నత చదువులు చదవగలుగుతారు. మాతృదేవో భవ అంటే అమ్మే దైవం, అమ్మే ధైర్యం. తన పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించే అమ్మైతే పిల్లలకు ఆ అమ్మ మరింత ధైర్యం. విద్యార్థులకు, గృహిణులకు మరియు ఉద్యోగస్తులకు స్పోకెన్ ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్పై అవగాహన కల్పించే ఒక ప్రయత్నం, ప్రయోగం. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే భయం పోగొట్టే ఒక ప్రయత్నం, ప్రయోగం. బాగా బ్రతకాలన్నా, బాగా చదువుకోవాలన్నా, మంచి జీతం, మంచి జీవితం కావాలన్నా ఇంగ్లీష్ అత్యవసరమైపోయింది. పిల్లలు ఎదగాలంటే కావాలి స్పోకెన్ ఇంగ్లీష్. మన జీవితాన్ని ఉన్నతంగా మలుచుకోవాలంటే కావాలి స్పోకెన్ ఇంగ్లీష్.